హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక వీకెండ్ వ్లాగ్ ని చూస్తారు. సో ఈ వీకెండ్ భుజ్ బంగారం కోసం నేను కొన్ని హెల్దీ స్నాక్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా అలానే నెయ్యి కూడా చేశాను. అండ్ సండే లంచ్ కి సరదాగా అలా రెస్టారెంట్ కి వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు. జనరల్ గా సాటర్డేస్ అంటే హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా, కాకపోతే భుజ్ బంగారానికి ఫుల్ డే స్కూల్ అనమాట. పాపం వాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నాడు. ఈ స్కూల్ అట్మాస్ఫియర్ కి అడ్జస్ట్ అవడం కొంచెం టైం పడుతుంది వాడికి. బట్ నేను భయపడినంత కాదు, కొంచెం పర్వాలేదు, మేనేజ్ చేసుకుంటున్నాడు. ఈ రోజు నెయ్యి చేద్దామని చెప్పేసి మార్నింగే ఈ బటర్ బాక్సెస్ అన్ని తీసి బయటని పెట్టాను. కరెక్ట్ గా నెయ్యి చేద్దామన్న టైంకి గుర్తొచ్చింది ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టలేదు అని. సో ఇంకా అందుకనే ఇప్పుడు ఇంకా స్టాప్ చేసేసి ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టాను. అవి కూలెక్కిన తర్వాత అప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఈ లోపు అయితే భుజ్ బంగారం కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది స్వీట్ దోశ, రాగి పిండితో చేస్తాము. మిక్సింగ్ బౌల్లోని హాఫ్ కప్ బెల్లము, 1 కప్ రాగి పిండి యాడ్ చేసుకోవాలి. మీ పిల్లలు ఎక్కువ స్వీట్ తింటున్నట్టయితే 1 కప్ రాగి పిండికి గాను 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, సో దట్ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. వాటర్ ప్లేస్ లో మీరు కావాలనుకుంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా టేస్ట్ బాగుంటుందండి. భుజ్ బంగారానికి ఈ దోశలు అంటే చాలా ఇష్టము. వాడికి అసలు ఐడియా లేదు ఇది రాగి పిండితో ప్రిపేర్ చేస్తామని. వాడికి తెలిసిందంతా ఇది ఒక చాక్లెట్ దోశ అని మాత్రమే. పిల్లలకి ఇది రాగి పిండితో చేస్తాము, మిల్లెట్స్ తో చేస్తాము అంటే తినరు కదా. ఈవెన్ భుజ్ బాబు కూడా అంతే అనమాట. అందుకనే ఇందులో చాక్లెట్ పౌడర్ వేసాను, షుగర్ వేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి తిను అని చెప్పాను. ఇంకా వాడు అప్పటి నుంచి ఇష్టంగా తినడం స్టార్ట్ చేశాడు. ఈ దోశ హెల్త్ కి చాలా మంచిదండి. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఇందులో బెల్లం ఇంకా రాగి ఫ్లోర్ ఉంది కదా, అది కాన్స్టిపేషన్ కి మంచిది, డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఇంకా బోన్ డెన్సిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు హెయిర్ గ్రోత్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. రాగి దోశ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఇది రెగ్యులర్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ వీలవ్వకపోతే అట్లీస్ట్ వారానికి 2 టైమ్స్ అయినా తీసుకోండి. సో అలా భుజ్ బంగారానికి స్నాక్స్ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా ఈ లోపు అనుష వచ్చిందనమాట, మీ అందరికి హాయ్ చెప్పింది. ఇంకా తను టీవీ చూస్తూ ఉంది. ఈ లోపు మేము మెయిన్ బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ కొన్ని అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాము. ఏమంటే ఈ బాల్కనీలో ఎక్కువ సన్లైట్ రావట్లేదండి, అందువల్ల కొన్ని మొక్కలు డల్ అయిపోతున్నాయి. సో ఈ వారం ఓన్లీ మొక్కలు అరేంజ్ చేసాము. నెక్స్ట్ వీకెండ్ నర్సరీకి వెళ్ళి ఎరువది తీసుకొని రావాలనుకుంటున్నాం. అండ్ లుక్ హూ ఈస్ హెల్పింగ్ మీ. నాలాగే వీడికి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టము. ప్లాంట్స్ కి సంబంధించి ఏ పని చెప్పినా చక్కగా చేస్తాడు వీడు. ఆ లోపల తీసుకెళ్ళగలవా? అదేంటి చిన్నపిల్లడితో చేయిస్తున్నావు అనొద్దు, ఎందుకంటే నేను చేస్తానన్నా వాడు ఒప్పుకోలేదనమాట, వాడే చేస్తా అన్నాడు. సో ఇంకా సరే అని చెప్పేసి కొన్ని మొక్కలు వాడికి ఇచ్చాను. ఇంకా మిగతావి నేను నా హౌస్ హెల్పర్ ఇద్దరం కలిసి పెట్టేశాము. ఈ పనంతా చేసే లోపు వాటర్ కూడా కూల్ అయిపోయాయి. ఇప్పుడైతే నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. నేను నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఫస్ట్ పాలు బాగా మరిగించిన తర్వాత దాని మీద వచ్చిన మీగడ్ని ఒక బాక్స్ లో స్టోర్ చేస్తాను. అలా ఆ బాక్స్ ఫిల్ అయినంత వరకు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేయాలి. నెయ్యి చేద్దాం అనుకున్న రోజు మార్నింగ్ బయట తీసి పెట్టేసిన తర్వాత ఐస్ వాటర్ వేసి మిక్సీ పెట్టేయండి. ఐస్ వాటర్ వేసి మిక్సీ చేయడం వల్ల చక్కగా బటర్ అంతా కూడా పైకి తేలిపోతుంది. ఈ బటర్ ని ఒక 2 టైమ్స్ వాటర్ లో అలా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఏమైనా మిల్క్ సాలిడ్స్ ఉంటాయని చెప్పేసి. మంచిగా వాష్ చేసిన బటర్ ని మెల్ట్ చేస్తే నెయ్యి ప్రిపేర్ అవుతుంది. అండ్ ఈ బటర్ మెల్టింగ్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే జరగాలి. బటర్ మెల్ట్ అయ్యి నెయ్యి ప్రిపేర్ అవడానికి చాలా టైమే పడుతుంది. ఇంకా అమ్మని చూసుకోమని చెప్పాను, మధ్య మధ్యలో అది మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా ఆ పని అమ్మకు అప్ చెప్పేసి నేను భుజ్ బంగారం డాబా మీదకి వచ్చాము. ఏమంటే కరివేపాకు మొక్క ఉండేది కదండి మాకు, అది చాలా వరకు నిద్రపోయిందనమాట. సో అది హాఫ్ వరకు కట్ చేసి చూద్దాము ఏమాత్రం చిగుర్లు వస్తాయా అని ఒక హోప్ తోని అలా కట్ చేసి పెట్టాము. ఇంట్లో కొంచెం ఎరువు ఉంది, అందుకని ఆ కొంచెం ఎరువు వేసేసి కరివేపాకు మొక్కని ఆల్మోస్ట్ హాఫ్ కన్నా ఎక్కువే కట్ చేసాము. చూడాలి అది చిగుర్లు వస్తే ఓకే, లేకపోతే కంప్లీట్ గా తీసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా డాబా మీదకి వచ్చి ఒక 5 to 10 మినిట్స్ అయిందో లేదో భుజ్ బంగారం కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. వీడంతే అండి, ఒక్క దగ్గర తిన్నగా నించాడు, కరెక్ట్ గా నరం మీద తగిలిందనమాట.
ఇక్కడ ఏదో ఐరన్ రాడ్ ఉంటే అదే పనిగా దాని దగ్గరికే వెళ్ళి ఆడుకున్నాడు. లాస్ట్ కి ఇలా దెబ్బ తగిలింది, లక్కీగా ఏం కాలేదండి. ఇంకా డాబా మీద ఉంటే అలా అల్లరి చేస్తూ ఉంటాడని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లిపోయాను. ఇంకా బటర్ విషయానికి వస్తే స్లోగా మెల్ట్ అవుతూ ఉంది. ఇది నెయ్యి అవడానికి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. ఈ లోపు వీకెండ్ అంటే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడంతోనే అయిపోతుంది కదా. ఈ వీకెండ్ దోశ బ్యాటర్ వేసినట్టుంది. ఇంట్లో చిన్న గ్రైండర్ ఉంది, వీలైనంత వరకు ఇదే యూజ్ చేస్తాము. ఇన్ కేస్ ఎక్కువ బ్యాటర్ అన్నట్టయితే మా అచ్చు దగ్గరికి తీసుకెళ్లి ఇస్తాము. తన దగ్గర పెద్ద మిషన్స్ ఉన్నాయి కాబట్టి వర్క్ ఈజీ అయిపోతుంది. ఈ లోపు బటర్ బాగా మెల్ట్ అయ్యి స్లోగా నెయ్యిలాగా టర్న్ అవుతుంది. లాస్ట్ లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా కొన్ని లవంగాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. దీనివల్ల నెయ్యి స్మెల్ మంచిగా ఉంటుంది అండ్ షెల్ఫ్ లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి యాడ్ చేస్తాము. అంతే, ఇంకా సాటర్డే పెద్దగా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. ఇంకా సండే మార్నింగ్ భుజబంగారాన్ని కూర్చోబెట్టి హోంవర్క్ రాయిస్తున్నాను. వీడికి లాస్ట్ ఇయర్ అంతా వర్చువల్ లెర్నింగ్ ఉండడం వల్ల ఈ ఇయర్ ఒకేసారి రాయాలంటే కొంచెం కష్టం అవుతుంది. వీడు రోజు ఏడుస్తున్నాడు కదా, ఏంటి విషయం అని కనుక్కోవడానికి అని చెప్పి మొన్న స్కూల్ కి వెళ్ళాను. సో ఫైనల్ గా టీచర్ చెప్పింది ఏంటి అంటే, వీడెంతైనా చదువుతాడు కానీ రాయడం విషయానికి వస్తే టీచర్ కి క్లియర్ గా చెప్పాడంట, మీరు ఎంత చదవమన్నా చదువుతాను కానీ వర్క్ మాత్రం రాయను, మిగతా టీచర్స్ కి కూడా చెప్పండి, నాకు వర్క్ ఇవ్వద్దు అని చెప్పాడంట. ఆ మాట కూడా ఎవరికి చెప్పాడు, డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ క్లాస్ టీచర్ కి చెప్పాడు. అంత తెలివైన నా కొడుకు. వాడి మిస్టేక్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే 2 years నుంచి వర్చువల్ లెర్నింగ్ అలవాటు అయిపోయింది. దానివల్ల ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే నేను రాయడం విషయంలో నేను మరీ వాడిని ఇబ్బంది పెట్టట్లేదు. ఇప్పుడు గనక ఇబ్బంది పెట్టానా వాడు చాలా సఫర్ అవుతాడు అనమాట. అందుకనే ఓన్లీ హోంవర్క్స్ వరకే వాడికి రాయిపిస్తున్నాను. తర్వాత స్లోగా వాడికి అలవాటు అవుతుంది కదా అని చెప్పేసి. అలా మంచిగా అరుణాచల శివ పాట వింటూ వాడైతే హోంవర్క్ రాస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే వాడి స్కూల్ డైరీలో సైన్ చేస్తున్నాను. 2 years బ్యాక్ సేమ్ ఇదే బుక్ లో నేను కూడా డైరీ రాసేదాన్ని. బట్ ఇప్పుడు ఒక మదర్ గా వాడి స్కూల్ డైరీలో సైన్ చేస్తున్నానంటే చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ అనిపించింది నాకు. వాడి హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఏమంటే ఈ వీకెండ్ మా అనుష వాళ్ళతో కలిసి మేము రెస్టారెంట్ కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అలా డ్రైవ్ లో మంచిగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మొత్తానికి మేమైతే హబీబీ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసాం. ఈ రెస్టారెంట్ కి నేను లాస్ట్ టైం వచ్చానని చెప్పాను కదా, అప్పుడు ఫుడ్ బాగుందండి. అదే నమ్మకంతో నేను అనుష వాళ్ళని ఈ రెస్టారెంట్ కి వెళ్దామని సజెస్ట్ చేశాను. సరే బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. కాకపోతే ఇంకా అక్కడ ఫుడ్ మేము ఎక్స్పెక్ట్ చేసే అంత ఏం లేదండి. కొంచెం క్వాంటిటీ తక్కువైనట్టుంది అండ్ టేస్ట్ కూడా ఏమో మరి అప్ టు ద మార్క్ అనిపించలేదు నాకు. బట్ ఇక్కడ లూజ్ ప్రాన్స్ బాగుంటుంది, ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. సో ఈ హబీబీ రెస్టారెంట్ గురుద్వారా విజయ మెడికల్ సెంటర్ పక్కన ఉంటుంది అనమాట. ఇంకా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నాం. ఏమంటే భుజబంగారానికి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను కదా, వాడికంటూ సెపరేట్ గా ఒక స్టీల్ కుక్కర్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్ గా ఇప్పుడు అనుష వాళ్ళతో కలిసి కుక్కర్ కొనడానికని వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే భుజబంగారం వాళ్ళ బాబాయ్తో బండి మీద వెళ్తున్నాడు కదా, వాడికి బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం అండి. ఇలా మా మామయ్యతో ఎప్పుడైనా బయటికి వెళ్తే ఫస్ట్ వీడు వెళ్ళి మా మామయ్య బండి ఎక్కిపోతాడు, వాడికి చాలా ఇష్టము. ఇంకా వాడు బైక్ మీద వెళ్తున్నాడు కదా, అనుష అయితే మాతో పాటు కారులో వస్తుంది. వాడికి ఇలా బండి మీద వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో వాళ్ళ తాతయ్యకి అంత భయం అనమాట. అంటే వీడు సరిగ్గా కూర్చుంటాడో లేదో సైడ్ కి కూర్చుంటాడేమో అని భయపడుతూ ఉంటారు. కానీ వాడు మాత్రం చక్కగా కూర్చొని వెళ్తాడు. ఇంకా ఇప్పుడైతే మేము స్టీల్ షాప్ దగ్గరికి వచ్చేసాము. ఇది హోల్సేల్ షాప్ లాగా ఉందండి, కానీ మంచి ప్రైస్ కి నాకు కుక్కర్ దొరికింది. నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. ఇక్కడ వీడియో షూట్ చేయడం కుదరలేదు. తీస్తున్నారు కూడా. అదేనా
ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని బీచ్ కి వెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఎవ్వరూ రాననేసారు. ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళి ఏం చేస్తానని చెప్పేసి మేము కూడా డ్రాప్ అయిపోయాము. ఇంకా భుజ్ బంగారం రెస్టారెంట్ లోనే ఐస్ క్రీమ్ కోసం అడిగాడు. కాకపోతే బీచ్ కి వెళ్తాం కదా అక్కడ తిందు అని చెప్పాను. ఇప్పుడు ఏ మాత్రం బీచ్ కి వెళ్ళట్లేదని చెప్పినా వాడు గోల పెట్టేస్తాడు. అందుకనే కామ్ గా ఫస్ట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసేసాను. ఇంకా ఐస్ క్రీమ్ చూసిన తర్వాత బీచ్ గురించి కంప్లీట్ గా మర్చిపోయాడు. అలా మంచిగా ఐస్ క్రీమ్ తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ భుజ్ బంగారం స్కూల్ కోసం అని చెప్పేసి స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ వీకెండ్ చెక్కలు ప్రిపేర్ చేశాను కదా, అవైతే కంప్లీట్ అయిపోయాయి. అందుకనే ఈ వీకెండ్ సున్నుండలు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. రెగ్యులర్ గా చేసే సున్నుండల్లా కాకుండా కొంచెం హెల్దియర్ వర్షన్ లో ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బాండీలో 1 కప్ వరకు మినప్పప్పు వేసి అది దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు మినప్పప్పుని లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత అది తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు సేమ్ అదే బాండీలోని 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. అవిసె గింజలు పిల్లల హెల్త్ కి చాలా మంచిది. మెయిన్ గా అందులో ప్రోటీన్ ఉంటుంది. దాని వల్ల మజిల్ మెయింటెనెన్స్ కి ఇంకా బోన్ డెవలప్మెంట్ కి మంచిగా హెల్ప్ అవుతుంది. అలానే హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. మెయిన్ గా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల స్కిన్ కి హెయిర్ కి కూడా చాలా మంచిది. ఏదైనా సరే ఎక్కువ కన్జ్యూమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇందులోని మనం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసాం కదా, అది సరిపోతుంది పిల్లలకి. అంతకు మించి ఎక్కువ యాడ్ చేసేయొద్దు. ఫ్లాక్స్ సీడ్స్ వేగిన తర్వాత అవి పక్కకు తీసి పెట్టేసి సేమ్ అదే బాండీలోని ఇక్కడ నేను 1 కప్ వరకు రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండి యూజెస్ ఇందాక నేను మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి. రెగ్యులర్ గా చేసుకునే సున్నుండల్లో రాగి పిండి యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో రాగి పిండి ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 to 3 minutes అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టేయండి. ఇంకా ఈలోపు మినప్పప్పు ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం కూల్ అయ్యాయి. ఇప్పుడు వాటిని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఈ సున్నుండలు చుట్టడానికి అని చెప్పేసి నెయ్యి కాస్తున్నాను. నిన్న ఆల్రెడీ నెయ్యి ప్రిపేర్ చేశాను కదండి, ఆ నెయ్యితోనే ఇప్పుడైతే సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాను. నెయ్యి బాగా మరగాల్సిన అవసరం లేదు, కొంచెం అలా వేడైతే సరిపోతుంది. ఇంకా ముందుగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన రాగి పిండిలోని మినప్పప్పు ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను. మేము తినే స్వీట్ కి 1 కప్ బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తింటారు లేకపోతే కరెక్ట్ గా ఉండాలి అనుకుంటే గనక 2 cups వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో బెల్లం వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇవి సున్నుండల్లాగా చుట్టేసుకోవడమే. చూసారా సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపుల్, కానీ ఎంతో హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నాం మనము. ఎందుకంటే నార్మల్ గా పిల్లలకి ఫ్లాక్స్ సీడ్స్ ఇచ్చినా రాగి పిండి ఇచ్చినా తినరు, కానీ వాళ్ళకి నచ్చిన స్వీట్స్ లో ఇంక్లూడ్ చేసామనుకోండి చక్కగా తినేస్తారు. హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్ కూడా. నెక్స్ట్ టైం సున్నుండలు ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఇందులోని ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయని కానీ రాగి పిండి ఉన్నది అన్న డిఫరెన్స్ ఏమీ తెలియదు. సేమ్ సున్నుండలు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్ కూడా. సో ఇంకా ఈ వీకెండ్ భుజ్ బంగారం స్కూల్ స్నాక్స్ కోసమని సున్నుండలు ప్రిపేర్ చేశాను. కంప్లీట్ ఒక వీక్ కి స్నాక్స్ సార్టెడ్ అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకోకపోతే ఏం స్నాక్స్ పెట్టాలా అని ఆలోచించేసరికే సరిపోతుంది. అందుకనే వీకెండ్ కొంచెం టైం తీసుకొని వాడి కోసం అంటూ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ స్నాక్ రెసిపీస్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. ఇంకా నా హౌస్ హెల్పర్ కొన్ని శంఖం పువ్వులు తీసుకొచ్చింది, వాటితోనైతే టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ శంఖం పువ్వులు టీ హెల్త్ కి చాలా మంచిదండి. దాని యొక్క ఇంపార్టెన్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. సో ఇంక ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఆషాఢం వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో పూజ రిలేటెడ్ టాపిక్ ఉంటుందండి. హోప్ఫుల్లీ ఆ వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.